యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, మేము మనం పుట్టిన ప్రతి ప్రాంతం, జాతి లేదా జాతికి సంబంధించి కలిగే వివక్షతను అధిగమించాలని మీ దగ్గర మనవి చేస్తాము. మన మధ్య జాత్యహంకారం, వివక్ష లేదా భయాలు ఉన్నప్పటికీ మీరు అందరినీ ఒకే సృష్టి మీదుగా పిలిచారు. మీరు ప్రేమించే ప్రతి వ్యక్తి మనం అన్ని అంగాలుగా ఉన్న ఒక శరీరమే. మీరు మనకు ప్రేమతో కూడిన ఈ ప్రపంచాన్ని ఇచ్చి జాత్యహంకారం లేదా వివక్షకు ప్రాముఖ్యత ఇవ్వకూడదని, ఏ ఒక్కరూ తక్కువతనం లేకుండా ఉండాలని కోరుకున్నాము. ప్రభూ, మీరు ప్రతి ఒక్కరిలో ప్రేమను, చల్లగా ఉండే హృదయాలను మరియు మీ కరుణను పెంచాలని మనవి చేస్తాము. మనం ప్రేమలో బ్రతకాలని, విభజనను అవగాహన, క్షమాపణ మరియు పరస్పర గౌరవం ద్వారా అధిగమించాలని ప్రార్థించండి. మన హృదయాలు ఒకరికొకరు క్షమించడంలో, అంగీకరించడంలో మరియు ఐక్యంగా ఉండడంలో తీర్పును తీసుకోండి. ప్రభూ, మీరు విభజనను, ద్వేషాన్ని మరియు అశాంతిని తొలగించి బంధితమైన మనస్సులతో అన్ని జాతుల మధ్య సంభాషణను సాధించడానికి మార్గం చూపండి. మేము నమ్ముతున్నాము, మీరు ఆత్మిక శాంతి మరియు ఐక్యతను ప్రతి దిశలో ఏర్పరచగలరని. అంతర్జాతీయ పరిసరాల్లో యేసు క్రీస్తు యొక్క ప్రేమని విస్తరించండి. ప్రభూ, ఈ ప్రపంచంలో సమానత్వం, సత్యం, ప్రేమ మరియు గౌరవంతో బ్రతకడానికి మీ దయ చూపించండి. జాతి, వర్ణం లేదా సంస్కృతి భేదాలను మర్చిపోతూ మనం ఒకటిగా ఉండాలని మేము కోరుకుంటాము. యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.